జై భారత్ మాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. అమ్మమ్మ కబుర్లు ఛానల్ హ్యూమన్ ఎక్సలెన్స్ అని పెట్టాం. అంటే హ్యూమన్ ఎక్సలెన్స్ అనేది ఏంటి అంటే, ఒకసారి స్వామి వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ మీద ఆయన స్పీచ్ ఇచ్చారట. మానవుడే మహనీయుడు, మానవ జన్మ చాలా దుర్లభమైనది, మానవుడిగా చాలా వరకు చాలా సాధించవచ్చు అని. ఆఖరికి పరమాత్మ కూడా సంభవామి యుగే యుగే అంటూ అధర్మాన్ని అణిచివేయడం కోసం తిరిగి మళ్ళా తాను జన్మ తీసుకుంటాను అని చెప్పారు. మానవులలో శ్రేష్ఠులు ఎవరు? సాధారణంగా తనకు తాను మాత్రమే ఉపయోగపడేవాళ్ళు అధములు అని చెప్తాం. తన కుటుంబానికి ఉపయోగపడితే మధ్యములు, అదే సమాజానికి ఉపయోగపడిన వాళ్ళు శ్రేష్ఠులు. ఆ శ్రేష్ఠుల గురించి మనం ఈ అమ్మమ్మ కబుర్లో ఒకసారి చెప్పుకుందాం. అలా శ్రేష్ఠులు ఎవరు, శ్రేష్ఠులను ఎవరితో మొదలెడదాము అని అనుకున్నప్పుడు మొట్టమొదటి వచ్చింది పరమాత్మ తీసుకున్న అవతారాలు. రామో విగ్రహవాన్ ధర్మ అనే ఆ శ్రీరామచంద్రమూర్తి పోత పోసిన ధర్మం కదా. అలాంటప్పుడు శ్రీరామచంద్రమూర్తి మీద మనం ఒకసారి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? శ్రీరామచంద్రమూర్తిని గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు. వాల్మీకి మహర్షి రామాయణం రాశారు. రామాయణానికి నాయకుడు శ్రీరామచంద్రమూర్తి కదా. అయితే వాల్మీకి మహర్షికి శ్రీరామచంద్రమూర్తిని గురించి చెప్పినది ఎవరు? నారద మహర్షి. నారద మహర్షి నోట ఆ పరమాత్మ శ్రీరామచంద్రమూర్తి యొక్క లక్షణాలు ఏంటి అన్నది చూడడానికి ఒక చిన్న సంఘటన జరిగింది. మామూలుగా మనకి వాల్మీకి రామాయణంలో మొట్టమొదటి అధ్యాయంలో ఇది వస్తుంది, సంక్షిప్త రామాయణం అని. నారద మహర్షి వచ్చి వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చి రామాయణాన్ని కథను చెప్తారు. ఆ కథని చెప్పే ఆ సన్నివేశంలో వాల్మీకి మహర్షి అంతకు ముందర ఆయన ఒక శ్లోకం రాశారు. రాసిన తర్వాత బ్రహ్మదేవుడి కృప ఉంటుంది. చాలా వేల సంవత్సరాల తపస్సు చేసిన గొప్ప వ్యక్తి వాల్మీకి మహర్షి. రామాయణాన్ని ఎలా మొదలు పెట్టాలి అని అనుకుంటున్న సమయంలో నారద మహర్షి ప్రత్యక్షం అవుతారు. నారద మహర్షి ఆయన ఎంత గొప్ప మహర్షి అంటే, ఎవరికి ఎప్పుడు ఏ అవసరమైనా సాధన చేసే వాళ్ళందరికీ కూడా నారద మహర్షి కనిపిస్తారు. త్రిలోకజ్ఞుడు కదా, త్రిలోకాలు తిరుగుతుండే త్రిలోక సంచారి కదా. నారద మహర్షి వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చారు. వస్తే నారద మహర్షిని అర్ఘ్యపాద్యాలన్నీ ఇచ్చి ఆదరించి వాల్మీకి మహర్షి ఒక ప్రశ్న వేశారట. అంటే రామాయణం రాయడానికి ఇంకా మనస్సులో ఆ మదన తపస్సు అంటారు, తపన, ఆ తపన పడుతున్న సమయంలో వాల్మీకి మహర్షి నారద మహర్షిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ ఈ రోజుల్లో ఎవరైనా సరే ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు ఉన్నారా అని వాల్మీకి మహర్షి, ఓ మహర్షి అని నారద మహర్షిని, సకల సద్గుణ సంపన్నుడు ఎవరైనా ఉన్నారా, అలాగే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కూడా చెల్లించని వాళ్ళు ఎవరైనా ఉంటారా, అలా అని సామాన్యమైన లౌకిక విషయాల ధర్మాలన్నీ పాటించే వాళ్ళు ఉంటారా, ఎవరైనా శరణు అంటే ఆ శరణన్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షించే వాళ్ళు ఉంటారా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా సరే ఆడి తప్పని వాళ్ళు ఉంటారా, నిశ్చలమైన సంకల్పం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇలాంటి పురుషులు ఈ రోజుల్లో ఈ భూమండలం మీద ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగారు. అంతేకాకుండా సదాచార సంపన్నుడు ఎవరైనా ఉన్నారా, సకల ప్రాణాలకు సర్వభూత హితేరత అంటారు భగవద్గీతలో, సకల ప్రాణులకు హితాన్ని చేకూర్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, సకల శాస్త్రాలు తెలిసిన వాళ్ళు ఉన్నారా, అలాగే అన్ని పనులు సర్వకార్య దురంధరుడు, అన్ని పనులు చేయగలిగిన వాళ్ళు ఎవరైనా, తన దర్శనంతో మిగిలిన వాళ్ళకు ప్రీతి చేకూర్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరినైనా చూస్తే చాలా సంతోషం వస్తుంది. తన దర్శనంతో అందరికీ సంతోషాన్ని కలిగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ధైర్యశాలి ఉన్నారా, క్రోధాన్ని జయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, చాలా శోభాయమానంగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, అలాగే ఎవ్వరి మీద అసూయ లేని వాళ్ళు ఉన్నారా, రణరంగంలో కోపం వస్తే దేవాసురులందరినీ భయకంపితులను చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి నేను చాలా కుతూహలపడుతున్నాను. మహర్షి మీరు సర్వజ్ఞులు కదా, ఇలాంటి లక్షణాలు కలిగిన మహాపురుషులు ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగారు. అడిగితే నారద మహర్షి చాలా చాలా చక్కగా ఏం చెప్పారంటే, ఇలాంటి ఓ వాల్మీకి మహర్షి, నువ్వు చెప్పిన ఇలాంటి లక్షణాలన్నీ ఒకళ్ళలోనే ఉండడం అనేది చాలా దుర్లభం, అది జరిగే పని కాదు. కానీ
నేను నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అంటే వాల్మీకి మహర్షి రామాయణం రాసేటప్పటికి ఇప్పుడు ఇక్ష్వాకు వంశంలో లోకోత్తర పురుషుడైన శ్రీరామచంద్రుడు అవతరించాడు. ఆయన జగత్ప్రసిద్ధి పొందాడు. చాలా మనోనిగ్రహం కలిగిన వ్యక్తి, గొప్ప పరాక్రమవంతుడు, మహా తేజస్వి, చాలా ధైర్యశాలి, జితేంద్రియుడు, తన ఇంద్రియాలన్నింటినీ జయించినవాడు, ప్రతిభామూర్తి, నీతి శాస్త్ర కుశలుడు, చిరునవ్వుతో ఉంటాడు. ఇప్పుడు చాలా మితంగా మాట్లాడడంలో నేర్పరి. అలాగే అన్ని గుణాలలోనూ ఐశ్వర్య సంపన్నుడు, శత్రువులని మాత్రం సంహరించేవాడు. ఆయన ఎలా ఉంటాడు శారీరకంగా అంటే ఎత్తైన భుజాలు ఉంటాయి, బలమైన బాహువులు ఉంటాయి, బాహుబలి అనమాట. అనే శంఖంలాగా నునుపైన కంఠం ఉంటుందట, ఉండి ఉన్నతమైన చెక్కిళ్ళు ఉంటాయి. చాలా అందమైన వాడు, విశాలమైన వక్షస్థలం కలిగినవాడు, బలమైన ధనుస్సు ఉన్నవాడు, పుష్టిగా ఉంటాడు ఆ శ్రీరామచంద్రుడు. అంత శత్రువులను అదుపు చేయగలిగినవాడు, ఆజానుబాహు, అందమైన గుండ్రమైన శిరస్సు ఉన్నవాడు, నుదురు అర్ధచంద్రాకారంలో ఉంటుందట. అని ఎట్టి ఒక నడక ఎలా ఉంటుంది అంటే ఒక ఏనుగులాగా చాలా గంభీరమైన నడక నడిచేవాడు అని చెప్పి, ఆ శ్రీరామచంద్రుడు ఎలా ఉంటాడు, చాలా సుందరమైన వాడు అని, అంతగా పొడుగు కాదు, అంతగా పొట్టి కాదు, ప్రమాణమైన దేహం ఉన్నవాడు, సమానమైన కాళ్ళు చేతులు ఉన్నవాడు, చాలా దేహ కాంతి కనువిందు కలిగిస్తుంది. ఒకసారి చూసిన వాళ్ళు ఇంకోసారి ఆ సౌందర్యాన్ని చూడాలని కోరుకుంటారు. అలాగే పరాక్రమశాలి, పరిపుష్టమైన వక్షస్థలం కలిగినవాడు, విశాలమైన కన్నులు కలిగినవాడు, చాలా పొంకమైన అవయవాలు పొందిక కలిగినవాడు, సాటిలేని శుభ లక్షణాలు కలిగినవాడు అని ఈ శ్రీరామచంద్రుడు ఎవరైనా ఆశ్రయిస్తే వాళ్ళని ఆదుకోవడమే పరమధర్మంగా కలవాడు. ఆడిన మాటను తప్పనివాడు. ప్రజలకు హితమునర్చడమే, ప్రజలకు మంచి చేయడమే స్వభావంగా కలవాడు. అలాగే పేరు ప్రఖ్యాతులు పొందినవాడు కూడా. సకల శాస్త్ర పారంగతుడు, స్వయంగా పవిత్రుడు. ప్రాణికోటిని శ్రీరామచంద్రమూర్తిని చూస్తే చాలు ప్రాణికోటి పవిత్రులవుతారు. అలాగే ఆశ్రిత పక్షపాతి, ఆ భక్తజనులకి పక్షపాతి, ఏకాగ్ర చిత్తుడు, త్రిమూర్తి స్వరూపుడు. ఎలా అంటే ప్రజాపతి బ్రహ్మలాగా సృష్టికి, అలాగే అఖండ ఐశ్వర్య సంపదలనిచ్చే విష్ణుమూర్తిలాగా, శత్రువులని సాధు పురుషులను హింసించేవాళ్ళని సంహరించడంలో రుద్రుడిలాగా ప్రవర్తించేవాడు. ధర్మాన్ని తను స్వయంగా ఆచరిస్తూ మిగిలిన వాళ్ళందరి చేత ఆచరింపచేసేవాడు. తన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళని రక్షించేవాడు. వేదాంగాల పరమార్థాలన్నీ తెలిసినవాడు. ధనుర్వేదంలో సమస్త విద్యల్లోనూ ఆరితేరినవాడు. ముఖ్యంగా వేదంలో ఆరితేరినవాడు. సకల శాస్త్రాలను సాకల్యంగా ఎరిగినవాడు. శాస్త్రాది విషయాల్లో ఏమాత్రం కూడా ఏమరిపాటు చూపించనివాడు. సమస్త వ్యవహారాల్లో చక్కని స్ఫూర్తి కలిగినవాడు. సమస్త జనులకు ప్రీతిపాత్రుడు. అలానే సౌమ్యమైన స్వభావం కలవాడు, ఉదారమైన స్వభావం కలవాడు, సదసద్వివేక సంపన్నుడు. ఇటువంటి శ్రీరామచంద్రమూర్తిని చూడడానికి సత్పురుషులందరూ వస్తుంటారు. సముద్రంలో అన్ని నదులు సముద్రంలో కలిసినట్లు సత్పురుషులందరూ ఈ శ్రీరామచంద్రమూర్తిని చేరుతారు. అందరికీ పూజ్యుడు, ఎవ్వరి ఎడల ఎలాంటి వైషమ్యాలు లేనివాడు, తారతమ్యాలు లేకుండా ఉండేవాడు. ఎల్లవేళలా ఆయన దర్శనం ప్రీతిని కలిగిస్తుంది. కౌసల్యానందనుడైన ఆ శ్రీరాముడు సర్వ సద్గుణ విలసితుడు, సముద్రంలాగా గంభీరుడు, ధైర్యంలో హిమవంతుడు, పరాక్రమంలో శ్రీ మహావిష్ణువు, చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని కలిగించే వ్యక్తి, శుతిమత్తని హృదయం కలవాడు. కానీ తన ఆశ్రితులకు అపకారం చేసిన వాళ్ళ పట్ల ప్రళయాగ్ని లాంటివాడు, సహనంలో భూదేవుని లాంటివాడు, కుబేరునిలాగా త్యాగ స్వభావం కలిగినవాడు,
సత్య పరిపాలన చేసే ధర్మదేవత లాంటివాడు, అమోఘ పరాక్రమశాలి. ఎవరైనా ఎదురు పడితే తనే ముందు మాట్లాడేవాడు. అటువంటి శ్రీరామచంద్రుడు సోదరులలో పెద్దవాడు, ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. దశరథుడికి ప్రియపుత్రుడు, ప్రజలకు హితాన్ని చేర్చడంలో చాలా నిరతుడు, సకల గుణాభిరాముడు. ఆ చంద్రునికి దశరథ మహారాజు తను చాలా ఇష్టంతో యువరాజ పట్టాభిషేకం చేయడం కోసం ముహూర్తం నిర్ణయించారు అని రామాయణ కథని వాల్మీకి మహర్షికి చెప్పడం మొదలెట్టారు. రామ అనే మాట తరిస్తుంది అని చెప్తారు. రామ అనే మాట ఓం నమో నారాయణాయలో రా, అలాగే ఓం నమ శివాయలో మా జీవాక్షరాలతో కలిసింది. రామనామం తారకనామం, తరింపచేసేది, భక్తులను తరింపచేసేది. మనకి ఎందరో రామభక్తులు మన మన తెలుగునాట పుట్టారు. ఇటువంటి శ్రీరామచంద్రుడి గురించి పురుషులలో పురుషోత్తముడుగా ధర్మస్వరూపిగా ఉన్న ఆ శ్రీరామచంద్రుడు హ్యూమన్ ఎక్సలెన్స్లో మహనీయుల గురించి మాట్లాడే ముందర ఒకసారి శ్రీరామచంద్రుని గురించి చెప్దాము అని అనిపించింది. జై భారత మాత.